అనుదిన అరుణోదయస్తుది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. అలాగే 6వ వచనం కూడా చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయస్తుది కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసం అన్నది మొదటి వచనంలో 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఈ వ్యాసమునకు కర్త అంటే కొనసాగించువాడు ప్రభువైన క్రీస్తు. అందును బట్టి మనం స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనకు ఒక మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా గమనించినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కేవలము విశ్వాసముంచుట ద్వారానే. మీరు విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డారు. మీ క్రియలు కాదు, మీ దాన ధర్మాలు కాదు, మీ అందము కాదు, మీ చందము కాదు, మీ ఐశ్వర్యము కాదు, మీ జ్ఞానము కాదు, మీది ఏమీ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే బడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరం, దేవుడు అనుగ్రహించిన వరం. కృపాసత్య సంపూర్ణుడు, కృపగలిగిన దేవుడు, కృపామయుడైనటువంటి దేవాతి దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన వరం. ఆయన ఇచ్చిన వరము ఎంత గొప్పది అంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చినటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆ కృపను నీకు నాకు అనుగ్రహించాడు. అర్హత లేని మనకి కృపను అనుగ్రహించినటువంటి ఆయన యందు మనం విశ్వాసము ఉంచినట్లయితే మనము మరి నిత్య జీవం పొందుతాం. అయితే అంత మాత్రమే కాదు, కానీ అక్కడ గమనిస్తే అది అంటాడు అక్కడే 9వ వచనంలో, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు, ఉచితంగా ఇచ్చింది కృపావరం. విశ్వాసము ద్వారానే కృప. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, రక్షకుడని, పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడని, సిలువ వేయబడి మరణించి తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకొనడం ద్వారా మనకు ఆ కృప మనకు దొరికింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. అక్కడే అంటాడు 6వ వచనంలో 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక
11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే రక్షణ దేవుడిచ్చిందే, దేవుని కృపావరమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడు ఆయనే. అందుని బట్టి మనం స్తుతించాలి. కానీ ఆ వరము విశ్వసించి పొందవలసిన బాధ్యత మనది. అయితే ఒక మాట మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రభువు పాపాత్మురాలైన స్త్రీతో ఏమన్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని చెప్పేసి చూసాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే రక్షణ దేవుని వరమే చూసాం. అందులో బట్టి దేవుని స్తుతించాలి. అంతేకాదు, కానీ ఇక్కడ ప్రభువు పాపాత్మురాలైన స్త్రీతో ఏమంటున్నానంటే, అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుము అని చెప్పి చూస్తుంటున్నాం. ఎందుకు సమాధానము అంటే ఆమె అక్కడే మనం గమనించినట్లయితే ఆమె ఆ యొక్క మరి 36 నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి మరి 50వ వచనం మనకు చూసినట్లయితే 48వ వచనం మనం గమనిస్తే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అంతకుముందు గమనించినట్లయితే 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఈ మాట ఎంత గొప్పది! ఆమె చేసిన పని ఎంత గొప్పది చూసారా? నా కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి మరి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొని చూస్తున్నాను. ఎంత గొప్ప విశ్వాసం! ఆయన దేవుడిని స్వస్థపరుస్తాడని, నెమ్మది ఇస్తాడని, రక్షణ ఇస్తాడని, కాపాడుతాడని, భద్రపరుస్తాడని ఆమె తెలుసుకొని వచ్చింది. పాపాత్మురాలైన స్త్రీ, అమ్మా నీ విశ్వాసమును రక్షించును. అక్కడ గమనించినట్లయితే 46వ వచనంలో, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అక్కడేమో నా పాదములు ముద్దు పెట్టుకొని అని చెప్పి చూస్తుంటున్నాం. 44లో చూస్తే అక్కడ తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఎంత గొప్ప తగ్గింపు! ఆమె విశ్వాసం ఎంత గొప్పది! నా ప్రభువు నన్ను రక్షిస్తాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారం పాపములు క్షమింపబడినని నీతో చెప్పొచ్చును. ఎవనికి కొంచెము క్షమింపబడునో వాడు కొంచెం అంటూ అక్కడ అంటాడు 48లో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరు తమలో తాము అనుకున్నారు. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలదాని వైపు మంచి చెప్పినట్టు చూస్తుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు ఆయన! లూకాసు వార్త ఇదే 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ గమనించినట్లయితే అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పారు. ఏం చెప్పారు? అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో అడుగుతున్నప్పుడు 6లో అంటాడు కదా, ప్రభువు మీరు ఆవగింజంత
విశ్వాసము గల వారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పిగిలించి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అని చెప్పి చూస్తుంటాను. విశ్వాసములో అభివృద్ధి. మరి నీ విశ్వాసములను రక్షించను సమాధానము గలదనవి పాపాత్మురాలు అయినటువంటి స్త్రీలతో చెప్పాడు. ఇక్కడ అపోస్తలుడు విశ్వాసములో అభివృద్ధి కనపడుతుంది. గళితులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా గమనించినట్లయితే 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన అవును, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు మరి జీవించేవారుగా ఉంటున్నారు. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము అంటూ అక్కడ అంటాడు చివరిలో, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అవును, విశ్వాసమందు రక్షింపబడ్డాము, విశ్వాసము ద్వారానే నిలకడగా ఉన్నాము, విశ్వాసము ద్వారానే మనము ముందుకు సాగిపోవాల్సిన వారం కావు. అక్కడ విశ్వాసము ఉంచి ఆ పాపాత్ములైన స్త్రీ అక్కడికి వచ్చింది. అమ్మ, నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని చెప్పి చూస్తున్నాం. మరి ఆయన ద్వారానే అక్కడ మనకు మరి విడుదల విమోచన కలుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. విశ్వాసము ద్వారా పోరాడగలం, విశ్వాసము ద్వారా కనపడనివి కూడా చూడగలం కదా. ఆ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-4 వచనాలు కూడా చూస్తే మరి విశ్వాసము ద్వారా కనపడనివి కూడా చూడడం, విశ్వాసము ద్వారా ప్రపంచమును జయించగలం. విశ్వాసమునకు పరిమాణము, విశ్వాసమునకు పరీక్ష. నీ విశ్వాసము మరి నా విశ్వాసము ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఇది క్రియల వలన కలిగింది కాదు, దేవుని వరమే. విశ్వాసము కృపచేతనే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు అని అంటూ ఆయన మరి చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరినటువంటి మనం కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్షకుడని, విమోచకుడని, ప్రాణనాథుడని, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని ఆయన మనము స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన మనము ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, అతి శ్రేష్ఠుడవు తండ్రి. అయా మీకు వందనాలు చెల్లించుకుని ఉదయకాల వేళలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.